అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే దీనివలన చాలా ఉపయోగం ఉంది. చాలా అంటే చాలా ఉంది. మన జీవితాన్ని మనకు కావలసినట్టుగా మలుచుకోవచ్చు, తీర్చిదిద్దుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మన పిల్లల భవిష్యత్తును మనమే క్రియేట్ చేయొచ్చు. ఇది వింటే మీకే అర్థమవుతుంది. నేను చెప్తే ఏంటో అనిపిస్తుంది మీకు. ప్రతి ఒక్కటి మొదటి నుంచి మీరు వినండి. బోర్ అనిపిస్తుంది కాదని నేను అంటలేదు, కానీ ఓపికగా శ్రద్ధగా వినండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. మొదలు పెట్టుకుందామా? అతను అడవిలో దిగాడు. ఒక మత ప్రచారకుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తనకు జరిగిన ఉదంతం చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు తను ప్రయాణం చేస్తున్న విమానము బాగా దెబ్బతిన్నందున ఒక పారాచూట్ మూలంగా దట్టమైన అడవులలో దిగవలసి వచ్చింది. సహజంగానే అతను భయపడ్డాడు. కానీ అతనికి తెలుసు, భయం రెండు విధాల ఉంటుందని. అవి సాధారణమైనవి, అసాధారణమైనవి అని. అతను తన భయం విషయంలో తక్షణం ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తనలో తను ఇలా మాట్లాడుకోసాగాడు. జాన్, నువ్వు నీ భయం ముందు లొంగిపోలేవు. నీ భయం మరేమీ కాదు, భద్రంగా బయటపడుట కోరిక. అతను ఇలా అనుకున్నాడు. గ్రహాలు వాటి మండలాలలో తిరిగేటట్లు దారి చూపిస్తున్న అనంతమైన మేధస్సు నాకు ఈ అడవిలో నుంచి క్షేమంగా బయటపడడానికి దారి చూపిస్తోంది. అతను దీన్నే గట్టిగా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు అనసాగాడు. ఆ తర్వాత ఇలా అన్నాడు. హఠాత్తుగా నాలో ఏదో కదులుతున్న అనుభూతికి లోనయ్యాను. అది నమ్మకం, ఆత్మవిశ్వాసంల మానసిక స్థితి. నేను నడవగలిగాను. అలా కొన్నాళ్ళు నడిచాను. ఆశ్చర్యజనకంగా నేను అడవి నుంచి బయటపడ్డాను. ఒక విమానం నన్ను అక్కడి నుంచి రక్షించింది. అతనిలో మారిన మానసిక వైఖరి అతన్ని రక్షించింది. తనలోని వ్యక్తిగత వివేకం, శక్తిపై అతను ఉంచిన నమ్మకం, విశ్వాసం అతని సమస్యకు పరిష్కారాన్ని చూపాయి. అతను ఇంకా ఇలా అన్నాడు. నేను భయాలకు లొంగిపోయి నా దురదృష్టానికి ఏడుస్తూ కూర్చుంటే ఆ రాకాసి భయం నాపై విజయం సాధించి ఉండేది. బహుశా నేను భయం మూలాన ఆకలి చావు చచ్చుండేవాణ్ణి. అతను తనకు తానే ఉద్యోగంలో నుంచి తొలగించుకున్నాడు. ఒకతను పెద్ద సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న వ్యక్తి. తన ఉద్యోగం పోతుందని 3 ఏళ్లుగా తను భయపడుతున్నట్లు అతను నా ముందు ఒప్పుకున్నాడు. అతనెప్పుడూ ఓటమినే ఊహించుకునేవాడు. అతను దేనినైతే ఊహిస్తున్నాడో వాస్తవంలో అది లేదు. కేవలం అది అతని మనసులోని అనారోగ్యకరమైన ఆలోచన, అతని స్పష్టమైన కల్పనా శక్తి. అతను ఉద్యోగం కోల్పోవటం గురించి ఎంతగా నాటకీకరిస్తూ వచ్చిందంటే అతను చివరికి ఎంతో గాబరాగా చెంది అసమర్థుడిగా తయారయ్యేంత వరకు పరిస్థితి తీసుకొచ్చింది. ఆఖరికి అతన్ని తన ఉద్యోగానికి రాజీనామా చెయ్యమన్నారు. నిజానికి అతను తనకు తానే ఉద్యోగంలో నుంచి తొలగించుకున్నాడు. తన సబ్కాన్షియస్ మైండ్ను అతను నిరంతరం పంపిన తన వ్యతిరేకమైన కల్పనలు, భయాల సూచనల ప్రవాహం వలన అతని మనస్సు వాటికి అనుగుణంగా ప్రతిచర్య తీసుకునేలా చేశాయి. అది అతను తప్పులు చెయ్యడానికి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసింది. తన మనసులో తక్షణమే వాటికి వ్యతిరేకంగా అతను ఆలోచించి ఉంటే అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించే ఉండేవారే కాదు. వాళ్ళు అతని మీద కుట్ర పన్నారు. ఒకతను ఉపన్యసించడం కోసం
నేను విదేశాలలో పర్యటిస్తున్న సందర్భంలో ఒక దేశంలో పేరుగాంచిన ప్రభుత్వాధికారితో 2 గంటల సేపు మాట్లాడాను. అతనెంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నట్లు నాకు అనిపించాడు. ప్రతిపక్ష పార్టీని సమర్థిస్తున్న వార్తాపత్రికలు అతన్ని నిరంతరం తిడుతూ వస్తూ ఉన్నప్పటికీ అవి తన మనశ్శాంతిని పాడు చేయకుండా చూసుకుంటానని అతను చెప్పాడు. అతను అలవాటు పాటిస్తున్నాడు. ప్రొద్దున్న ఓ 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చుంటాడు. తన లోపల గాఢమైన స్థిరమైన శాంతి సముద్రం ఉందని భావిస్తాడు. ఈ విధంగా ధ్యానం చేస్తూ అతను బ్రహ్మాండమైన శక్తిని సృష్టిస్తుంటాడు. ఆ శక్తి అన్ని రకాల కష్టాలను, భయాలను ఓడిస్తుంది. కొంతకాలం క్రితం అతనికి తన సహోద్యోగి నుంచి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. ఆ సహోద్యోగి అతనితో కొంతమంది అతనిపై కుట్ర చేస్తున్నట్లు చెప్పాడు. అప్పుడు అతను తన సహోద్యోగితో ఇలా అన్నాడు: నేను ప్రశాంతంగా నిద్రపోదలుచుకున్నాను. రేపు ఉదయం 10 గంటలకు దీనిని మనం చర్చించుకుందాము అని చెప్పాడు. అతను నాతో భావనాత్మకంగా ఆలోచించి మానసికంగా దానిని స్వీకరించనంతకాలం ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచన రూపం దాల్చలేదన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళు భయం గురించి ఇచ్చిన సూచనను నా మనసులో ఉంచుకోవడానికి అంగీకరించలేదు. అందువలన నాకు ఎటువంటి హాని జరగదు. అతను ఎంతో ప్రశాంతంగా, నిబ్బరంగా, నిర్మలంగా ఉన్నాడో గమనించాలి మనం. అతను ఊరికే గాబరా పడిపోయి తన జుట్టు పీక్కోలేదు, లేక చేతులు నులుముకోలేదు. తన లోపల కేంద్రంలో అతను స్థిరంగా ఉన్న శాంతి సాగరాన్ని కనుక్కున్నాడు. అప్పుడు గొప్ప ప్రశాంతత అతన్ని ఆవరించింది. మీ భయాలన్నింటి నుంచి విముక్తి పొందండి. భయాన్ని పారద్రోలేందుకు ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉంది. నేను పరమాత్మను వేడుకున్నాను. నా కోరికను ఆయన విన్నాడు. నా భయాలన్నింటి నుంచి నన్ను విముక్తుణ్ణి చేశాడు. పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం. అది మన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తి. మన సబ్కాన్షియస్ మైండ్ అద్భుతాలను తెలుసుకోవాలి మనం. అది ఎలా పనిచేస్తుందో గ్రహించాలి. దీనిలో మనకి ఇచ్చిన ప్రక్రియలను పాటించాలి. వాటిని ఇవాళే ఆచరణలో పెట్టాలి. మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ప్రతిక్రియను చూపిస్తుంది. మనల్ని అన్ని భయాలలో నుంచి విముక్తుల్ని చేస్తుంది. నేను పరమాత్మను వేడుకున్నాను. నా కోరికను ఆయన విన్నాడు. నా భయాలన్నింటి నుంచి నన్ను విముక్తుణ్ణి చేశాడు అని మనకి మనం అర్థం చేసుకొని మననం చేసుకుంటూ ప్రతిరోజు దాన్ని పాటిస్తూ ఆచరణలో పెడుతూ ఉంటే మన దరిదాపులకు ఎటువంటి భయాలు కానీ, ఎటువంటి అనర్థాలు కానీ, ఎటువంటి చెడు ఆలోచనలు కానీ మన దరికి రావటానికే ఆలోచిస్తాయి మనం స్థిరంగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు వస్తాను మీ ముందుకు. థ్యాంక్ యూ సో మచ్.